ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో దాదాపు ఈ 4 నెలల్లో 120 అమాయక ఆదివాసీల ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది స్త్రీలు స్నానం చేస్తున్నప్పుడు డ్రోన్లో వాళ్ళ వీడియోలను చిత్రీకరించి వాటిని వాళ్ళకే చూపించి దారుణంగా అరాచకాలు జరుగుతున్నాయి. అక్కడ చిన్న పిల్లలు 6 ఏళ్ల పిల్లలకు కూడా అక్కడ రక్షణ లేకుండా పోయింది. 6 ఏళ్ల పిల్లలకు కూడా మీరు మావోయిస్టులు, మీరు నక్సలైట్లు అనే మచ్చ వేస్తూ పోలీసు బలగాలు వారి మీద, వారి హక్కుల మీద ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. దీనంతటికి కేంద్రం అని ఒక పెద్ద దిక్కు లేకపోతే ఇదంతా సాధ్యమా అంటే కాదనే చెప్పాలి. మరి కేంద్రానికి అంత అవసరం ఏమొచ్చింది? మనందరికీ తెలుసు, మన అడవుల్లో సహజ సిద్ధంగా ఎన్నెన్నో వనరులు ఉన్నాయని. ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాల్లో దాదాపు 28 రకాలైనటువంటి ప్రకృతి సిద్ధమైన, సహజ సిద్ధమైన వనరులు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా కార్పొరేటర్ల చేతిలో పెడితే, కార్పొరేటర్లకు అమ్మితే గనక మన కేంద్రానికి వచ్చే ఆస్తులు, విలువలు లెక్కబెట్టలేం. పోనీ దానంతా దేశానికే వాడుతుందా అంటే అది కాదు, అది వేరే విషయం. ఆ లెక్కలన్నీ మనం అడగడానికి మనకు ఆ హక్కు కూడా లేదు ఇప్పుడు. మరి కేంద్ర ప్రభుత్వం ఇంత పక్కా ప్లాన్డ్గా అడవుల్లోని అన్ని వనరుల్ని కూడా చేతుల్లోకి తీసుకొని కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలంటే అంత ఈజీగా అయ్యే పని కాదు. ఎందుకంటే ఆదివాసీలు, అడవి బిడ్డలు ఎప్పుడు కూడా అడవుల్ని పరిరక్షించుకుంటూ వాళ్ళకంటూ అడవి మీద ప్రత్యేకమైన హక్కు ఉంది. ప్రత్యేకమైన హక్కులతో వాళ్ళు అడవిలోని ప్రతి వనరుల్ని కాపాడుకుంటూ, అడవినే కాపాడుకుంటూ ముందుకెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అడవే అమ్మైనా దేవుడైనా. అట్లాంటి అడవి బిడ్డలు, ఆదివాసీలు, మూలవాసులు ఉన్నంతకాలం ప్రభుత్వ ఆగడాలు సాగవని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కోబ్రా అని, సిఆర్పిఎఫ్ అని, ఇట్లా మిలిటెంట్లని, ఇంకా చాలా రకాలైనటువంటి పోలీసు బలగాలను పెట్టి ఆదివాసీల మీద నిఘా పెట్టింది. ఎట్లయినా చేసి ఆదివాసీల్ని ఆ ప్రాంతాన్ని దాటవేస్తే, అక్కడి నుంచి తరలిస్తే ఇంకా లోపలికి మనం ఎంటర్ అవ్వచ్చు, అడవిని మొత్తం కూడా కార్పొరేటర్లకి ఇచ్చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు, డబ్బు చేసుకోవచ్చు అని. ఈ ప్రాసెస్లో సామాన్యమైన ప్రజానీకాన్ని, అడవి బిడ్డల్ని, ఆదివాసీ మూలవాసీల్ని మీరే నక్సలైట్లు, మీరే మావోయిస్టులు అని చెప్పేసి వాళ్ళ మీద ముద్రేసి, మావోయిస్టులకి, పోలీసులకి యుద్ధం జరుగుతుంది, ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, అక్కడ దాడులు జరుగుతున్నాయి అనేసి అందరికీ చూపించుకొని అక్కడ ప్రాణాలు తీస్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్టయితే అక్కడ ప్రాణాలు ఎవరివి పోతున్నాయా అంటే అమాయకమైన ఆదివాసీ బిడ్డలై పోతున్నాయి.